న్యూస్ భైంసాలో నిన్న కేటీఆర్ రోడ్ షో దాడి కేసులో మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అనంతరం వారిని రిమాండ్కి తరలించారు. అందులో 17 మంది హనుమాన్ దీక్షాపరులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహిస్తూ నిన్న హనుమాన్ భక్తులు కేటీఆర్ రోడ్ షోలో ఆందోళన చేశారు. ఈ సమయంలో టమాటాలు రాళ్లతో కొందరు దాడి చేశారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్లపై నిందితులపై కేసులు నమోదు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ బస్సులో బయలుదేరడం జరిగింది. 5 నిమిషాల్లో మన వద్దకు చేరుకుంటుంది. దయచేసి అందరూ కూడా వారికి ఘన స్వాగతాలు తెలిపారు. భైంసాలో నిన్న కేటీఆర్ రోడ్ షో దాడి కేసులో మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, ఎన్నికల గడువు దగ్గర పడుతున్న క్రమంలోనే జోరుగా దూసుకుపోతున్నారు నాయకులు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిర్వహించినటువంటి ఏదైతే రోడ్ షో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న రోడ్ షోను నిర్వహించారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ హనుమాన్ దీక్షలంతా కూడా అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బైంసా పట్టణంలో నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కేటీఆర్ పై దాడి కేసులో 20 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. అందులో 17 మంది హనుమాన్ దీక్షలు మాత్రం ఉన్నారు. సో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 307, 120, అదేవిధంగా 143, 144, 147, 148, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలోనే పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, అసలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఏదైతే వంకాయలు అదేవిధంగా టమాటాలు ఆలుగడ్డలు పై ఏదైతే కేటీఆర్ పైన దాడి చేశారు, పూర్తి స్థాయిలోనే పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ రోడ్ షోలో భాగంగా ఏదైతే కేటీఆర్ పై ఉల్లిగడ్డలు వంకాయలకు దాడి చేస్తున్న క్రమంలోనే ఏదైతే ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు, రాజకీయంగా ఏదైతే ఉందో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటారు, కానీ మీరు హనుమాన్ దీక్షలో మాలలో ఉన్నారు, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని నిన్న ఘాటుగా మాట్లాడారు కేటీఆర్. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఏదైతే బైంసా పట్టణంలో నిర్వహించినటువంటి రోడ్ షోలో భాగంగా ఏదైతే ఇరు వర్గాల మధ్య కొంత ఉధృత వాతావరణం కనిపించి నెలకొంది. సో ఇరు వర్గాల వరకు పోలీసులను శాంతిపోయేశారు. 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Right. Thank you, Sayana. Thanks for the details.